దేశం అద్భుతాలకు నెలవు. ఎన్నో రకాల ఐశ్వర్యాలకు భారతదేశం నిలయంగా ఉండేది. వజ్రాలు, వైఢూర్యాలను రాసులు పోసి అమ్మిన చరిత్ర మనది. ప్రపంచ ఖ్యాతిగాంచిన కోహినూర్ డైమండ్ ఇప్పుడంటే ఇంగ్లీష్ దొరసాని కిరీటంలోనే ఉండిపోయింది కానీ, అలాంటి మరెన్నో ఆనాటి ఆంగ్లేయులు పాలనలో తరలించుకుపోయిన చరిత్ర మనది. అదొక్కటే కాదు, మన దేశం అరుదైన ఖనిజాలకు కూడా అడ్డా అని తాజా ఫైండింగ్స్ చెబుతున్నాయి. లిథియం అనే ఖనిజం ఎంతో పెద్ద క్వాంటిటీతో జమ్మూ కాశ్మీర్ లో బయటపడిందని వార్తలు వస్తున్నాయి. ఈ మధ్య కొత్తగా టాంటులిమ్ అనే అరుదైన ఖనిజం పంజాబ్ ప్రాంతంలోని సట్లెజ్ నదిలో బయటపడింది. దీంతో భారతదేశం ప్రపంచపు అరుదైన ఖనిజాలు మార్కెట్లోకి సగర్వంగా ఎంటర్ అయింది. ఎలక్ట్రానిక్స్ రంగంలో అత్యంత కీలకమైన ఈ ఖనిజం చాలా ఖరీదైనదిగా ఉంటుంది. మన దేశానికి ఉన్న సప్లై చైన్ కారణంగా యూరోపియన్ దేశాలతో ఈ ఖనిజానికి అపారమైన డిమాండ్ ఏర్పడింది. ఈ ఖనిజాన్ని వెలికి తీయడం ద్వారా ఇక్కడి వారికి అపారమైన ఉద్యోగ అవకాశాలు మెరుగవుతాయి. ఇండియన్ సబ్ కాంటినెంట్ నుంచి ప్రవహించే సట్లెజ్ నది శతాబ్దాలుగా ఈ ప్రాంతానికి జీవనాడిగా మారింది. ఈ నది నీరు ఎన్నో నాగరికతలకు జీవం పోసింది. ఇప్పుడు మన దేశానికి మినరల్ వెల్త్ తెచ్చిపెట్టనుంది. ఈ నదికి ఇరు పక్కల ఉండే ఇసుకలో అపారమైన టాంటలూన్ ఖనిజాలు బయటపడ్డాయి. దీన్ని ఆధునిక ఎలక్ట్రిక్ రంగంలో విస్తృతంగా ఉపయోగిస్తారు. కెపాసిటర్లు, హై పవర్ రెసిస్టర్ల తయారీలో టాంటలూన్ ఖనిజం అద్భుతమైన ఫలితాలనిస్తుంది. ఈ మినరల్ వాడటం వలన పరికరాల్లో హై మెల్టింగ్ పాయింట్, చిలుము పట్టుకుపోవడం లాంటివి ఉపయోగకరమైన అంశాలుగా ఉంటాయి. సత్లజ్ నది ఇసుకలో ఈ ఖనిజాన్ని పంజాబ్లోని ఐఐటికి చెందిన పరిశోధకులు అనుకోకుండా కనిపెట్టారని చెబుతున్నారు. పుష్కలమైన నిల్వల కారణంగా రేపటి కాలంలో భారత్ కీలక సరఫరాదారులుగా ఎదుగుతుందని నిపుణులు చెబుతున్నారు. సిల్వర్ లోహంతో సమానంగా పనిచేసే ఈ మెటల్ ను సెమీ రేర్ మినరల్ అని వ్యవహరిస్తున్నారు. 1 గ్రాము టాంటలిమ్ ధర అంతర్జాతీయ మార్కెట్లో దాదాపు $7గా ఉంటుంది. అంటే మన కరెన్సీలో 500కు పైమాటే అని చెప్పుకోవచ్చు. ఇదొక్కటే కాదు, గతంలో మన దేశంలో బయటపడిన మరో ఖరీదైన ఖనిజం గురించి కూడా చెప్పుకోవాలి. ఆ ఖనిజం పేరు పులరిన్. ఇది మాత్రం బంగారం కన్నా ఖరీదైనదే. అంటే బంగారం కన్నా 150 రెట్లు ఖరీదైనది. కేవలం 10 గ్రాముల పులరిన్ ఖనిజం $23,000 విలువ చేస్తుంది. ఇది మరెక్కడో కాదు, మన తెలుగు రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా మంగంపేటలో బయటపడింది. ఈ అరుదైన విలువైన ఖనిజాన్ని విమానాలు పైపూతగా పోస్తారు. ఇలా పూయడం వల్ల వర్షం, పిడుగులు పడ్డా ప్రమాదమేమీ ఉండదు. అంతేకాదు, బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ల తయారీలో, క్యాన్సర్ చికిత్సలోనూ పులరిన్ ఉపయోగిస్తున్నారు. దీన్ని మొట్టమొదట అమెరికా, బ్రిటన్లకు చెందిన పరిశోధకులు గుర్తించారు. రాబర్ట్ కర్ల్, హరోల్డ్ క్రోటో, రిచర్డ్ స్మాలేలకు 1996లో నోబెల్ ప్రైజ్ దక్కింది. పేరు విచిత్రంగా ఉంటుంది కానీ దీని శక్తి చాలా అపారమైనది. ఇది బయటపడగానే ఏపీ దశ తిరిగినట్లేనని అంతా అనుకున్నారు. పులరిన్ ఎంత తేలికగా ఉంటుందంటే దూది కన్నా తక్కువ బరువు ఉంటుంది. పేరుకే ఇది మెటల్, కానీ బరువు విషయంలో దూది మాత్రమే అంటారు. అయితే ఖరీదులో మాత్రం ప్లాటినంతో పోటీ పడుతుంది. ఎందుకంటే ఇది ఉక్కు కన్నా ఎంతో దృఢమైనది. 2 దశాబ్దాల క్రితం కడప జిల్లాలో మొట్టమొదటిసారిగా బయటపడటంతో ప్రపంచానికి ఓ విలువైన ఖనిజాన్ని పరిచయం చేయడం జరిగింది. ఈ లోహం ఎంత గట్టిదంటే వెంట్రుక కన్నా సన్నని పులరిన్తో చేసిన సన్నటి తీగతో 6000 కిలోలుండే ఓ కారునే అమాంతం లేపేందుకు వీలుంటుంది. మరేం పర్వాలేదు, కారుకు ఏ ప్రమాదం ఉండదు. పులరిన్ మినరల్ విషయానికొస్తే అది ఉక్కు కన్నా దృఢమైనది, విలువలో బంగారం కన్నా ఖరీదైనది. ప్రపంచవ్యాప్తంగా దీనిపై ఎన్నో పరిశోధనలు జరిగాయి, ఇప్పటికీ జరుగుతున్నాయి. పులరిన్ లోహంతో చేసే పరికరాలను అంతరిక్ష ప్రయోగాల్లో, నానో టెక్నాలజీలో అత్యంత కీలకమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. మరో ముఖ్యమైన విషయం మేరకు సైన్స్ కు అందని ఎన్నో వ్యాధులు ఈ ఖనిజంతో మటుమాయం అవుతాయట. ముఖ్యంగా క్యాన్సర్ సంబంధిత సమస్యలకు పులరిన్తో పరిష్కారం లభిస్తుందని చెబుతున్నారు. రష్యాకు చెందిన జార్జి చక్రవర్తులు తమ ఆరోగ్య పరిరక్షణకు పులరిన్ కలిగిన బ్లాక్ షెల్ ముక్కను రాత్రి వేళ నీటిలో వేసుకుని ఉదయాన్నే తాగేవారని చరిత్ర పుస్తకాల్లో ప్రస్తావనలున్నాయి. పులరిన్ అనేది కార్బన్ సమ్మిళిత పదార్థం. ఫుట్బాల్ ను పోలిన గోళ స్తూపాకారంలో ఉంటుంది. ఇందులో బక్మినిస్టర్, బకీ బాల్స్, నానో ట్యూబ్స్, మెగా ట్యూబ్స్ తదితర రకాలున్నాయి. ఒక్కో నానో ట్యూబ్ 1 నుంచి 7 నానోమీటర్లు మందంతో కంటికి కనిపించినంత సన్నంగా ఉంటుంది. 1 నానోమీటర్ అంటే ఒక వెంట్రుకలో 70,000 వంతు మాత్రమే. ఆ సన్నటి తీగ ఉక్కు రాడ్తో సమానమని చెబుతున్నారు శాస్త్రవేత్తలు. ఈ ఖనిజంతో అనేక ఇతర ప్రయోజనాలు అంచనాలకు అందనంతగా ఉన్నాయి. భావితరాలకు సాధించే నానో టెక్నాలజీలో పులరిన్ అత్యంత కీలకంగా మారుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. రక్షణ వ్యవస్థ, ఫార్మా, సోలార్ ఎనర్జీ తదితర రంగాల్లో దీనివల్ల అనేక ప్రయోజనాలున్నాయి. ఉరుములు, మెరుపులు, పిడుగులు పడే ప్రతికూల వాతావరణ పరిస్థితుల్లో విమానాలు, స్పేస్ షటిల్స్ రక్షణకు దీన్ని పైపూతగా వినియోగిస్తున్నారు. పిడుగులు పడ్డ విమానానికి, రాకెట్ కు ఏ ప్రమాదం జరగదు. బుల్లెట్ ప్రూఫ్ జాకెట్లు తయారీలోనూ ఉపయోగిస్తారు. సోలార్ పవర్ టెక్నాలజీ, ఇంధన వాహనాల తయారీ తదితరాలకు కూడా దీన్ని ఉపయోగిస్తున్నారు. బయోమెడిసిన్స్, కండక్టర్స్, సోలార్ సెల్స్, ఎలక్ట్రానిక్ బ్యాటరీలు, సింథటిక్ డైమండ్స్ కు ఇది ఉపకరిస్తుంది అని వివరించారు.
పులరిన్తో ఫార్మా రంగంలో కూడా లెక్కలేనన్ని ప్రయోజనాలున్నాయి. ఎయిడ్స్, క్యాన్సర్, పార్కిన్సన్, లుకేమియా, న్యూరోలాజికల్ రోగాల నుంచి ఉపశమనానికి, అల్ట్రా రేడియేషన్ వల్ల దెబ్బతిన్న చర్మ కణజాలం రక్షణకు ఇది ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అయితే దీన్ని వెలికి తీయడం అత్యంత కష్టంతో కూడుకున్న పనిగా ఉంటుంది. ఉదాహరణకు 1000 కిలోలు వెరైటీస్ వ్యర్థాలను ప్రాసెసింగ్ చేస్తే కేవలం 1 కిలో పులరిన్ను వెలికి తీసే అవకాశం ఉంటుంది. మంగంపేట ప్రాంతం నుంచి వెలికి తీసిన 1050 నమూనాలను సేకరించి అమెరికాలోని వివిధ ప్రయోగశాలల్లో పరీక్షించడం ద్వారా నిక్షేపాల తీరుతెన్నులను గుర్తించారు. దీనిపై జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా కూడా సర్వే చేసి కేంద్ర ప్రభుత్వానికి నివేదించింది. లోహం కనుగొన్న తర్వాత చూస్తుండగానే 20 ఏళ్లు గడిచిపోయాయి, కానీ ఇంకా అది వాణిజ్య స్థాయిలో ఉపయోగంలోకి రాలేదు. అత్యంత అరుదైన ఖనిజం పులరిన్ వెలికితీతకు రాష్ట్ర ప్రభుత్వాలు కసరత్తులు ముమ్మరం చేస్తున్నాయి. అయితే ఇందుకోసం పలు అంతర్జాతీయ సంస్థలతో ఏపీఎండిసి ఒప్పందం కుదుర్చుకుంది. వైఎస్ఆర్ జిల్లా మంగంపేటలో దాదాపు 3 దశాబ్దాలకు సరిపోయేలా ఉన్న బైరటిస్ నిల్వల్లో దాగి ఉన్న పులరిన్ ఖనిజాన్ని వెలికి తీసేందుకు రాష్ట్ర ప్రభుత్వం శతవిధాలుగా ప్రయత్నాలు చేస్తుంది. పులరిన్ పై జరుగుతున్న పరిశోధనలతో అంతరిక్షం, రక్షణ, సోలార్ వ్యవస్థలతో పాటు విభిన్న రంగాల్లో పెను మార్పులు వస్తాయని నిపుణులు భావిస్తున్నారు. అయితే ప్రపంచంలోని అత్యంత అరుదైన ఖనిజమైన పులరిన్ వెలికి తీసేందుకు మెరుగైన విధానాల కోసం ప్రఖ్యాత సంస్థలతో ఏపీఎండిసి ఎంఓయూలు జరిగాయి. నానో టెక్నాలజీ, రక్షణ వ్యవస్థ, ఫార్మా, సోలార్ ఎనర్జీ లాంటి అనేక రంగాలకు ఉపయుక్తమైన పులరిన్ అంతర్జాతీయ మార్కెట్లో 10 గ్రాముల పులరిన్ మినరల్ కు క్వాలిటీని బట్టి 23 నుంచి 45 వేల డాలర్లకు పలుకుతుంది. అంటే తులం పులరిన్ కు సుమారు 22 లక్షల రూపాయలన్నమాట. దీని ప్రకారం కిలో పులరిన్ ఖరీదు ఎంత ఉంటుందో లెక్కలు వేసి తెలుసుకోవచ్చు అని ఈ రంగంలోని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. పులరిన్ ద్వారా దేశానికి, తద్వారా రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ ద్వారా రాష్ట్రానికి భారీగా ఆదాయం సమకూరుతుంది. అందులో ఏమాత్రం సందేహం లేదు.